గంటల క్రితం రిలీజ్ అయిన దేవరా సెకండ్ సింగిల్ సోషల్ మీడియాను మామూలుగా షేక్ చేయటం లేదు. అనిరుద్ ట్యూన్ కాపీ కొట్టాడంటూ కొందరు రచ్చ చేస్తుంటే మరికొందరు మాత్రం అసలు టాలీవుడ్ బెస్ట్ బీచ్ సాంగ్ ఏది అంటూ చిన్న సైజ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు. మనం ఆ కాంపిటీషన్ చూద్దాం రండి. టాలీవుడ్ లో ప్రస్తుతం బెస్ట్ సాంగ్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. ఎప్పుడైతే దేవర నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయిందో బీచ్ నేపథ్యంలో కొరటాల ఈ సాంగ్ ను షూట్ చేశాడో మిగతా హీరోల ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. తమ హీరోల బీచ్ సాంగ్ బెస్ట్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ పెట్టారు. ఈ లిస్ట్ మొత్తం తీసి హీరోలందరి బీచ్ సాంగ్స్ తీస్తే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. తెలుగులో అన్ని బీచ్ సాంగ్స్ ఉన్నాయి. దేవర హీరోనే గతంలో టెంపర్ కోసం బీచ్ సాంగ్ చేశాడు. అయితే ఎన్ని సాంగ్స్ వచ్చినా బిజినెస్ మెన్ మూవీలో మహేష్ కనిపించిన సారోస్తారా బీచ్ సాంగ్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ అంటూ ప్రిన్స్ ఫ్యాన్స్ తేల్చేశారు. ఇప్పుడు 23-24 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిన్న చిత్రం. ఆ మూవీ నేమ్ ఇప్పుడు తరచూ ట్రెండింగ్ లో కనిపిస్తోంది. మొన్నటి వరకు సినిమాలో సాంగ్ రిమిక్స్ వర్షన్ లో హల్చల్ చేసింది. ఇప్పుడు మూవీని రిలీజ్ చేస్తూ ఉంటే కొత్త సినిమా విడుదల రేంజ్ లో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. రికార్డులకు మారుపేరుగా మారాడు మహేష్ బాబు. అసలు టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ మొదలు పెట్టిందే మహేష్. పోకిరిని మహేష్ బర్త్డే కానుకగా రిలీజ్ చేస్తే ఎవరు ఊహించనంత వసూళ్లు వచ్చాయి. దాంతో అదే ట్రెండ్ లో చాలా చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఆగస్టు 9 మహేష్ బాబు బర్త్డే ఉంది. అందుకే ఈసారి మురారి మూవీని 4K వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. అసలే మహేష్ బాబు మూవీ, పైగా మురారి లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకు తగ్గట్లుగానే రీసెంట్ టైమ్స్ లో ఇదే సినిమాలోని అలనాటి రామచంద్రుడు రీమిక్స్ వెర్షన్ రీల్స్, షార్ట్స్ లో దుమ్మురేపుతోంది. ఇదే సమయంలో మహేష్ బర్త్డే కానుకగా మురారి రిలీజ్ అవుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతోంది. ఏదో కొత్త సినిమా విడుదలవుతున్న సందడి కనిపిస్తోంది. ఒక్కో హీరోకు ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. కానీ కన్నడ హీరో రాఖీ బాయ్ కు మాత్రం చాలా సెంటిమెంట్స్ ఉన్నట్లుగా ఉన్నాయి. ముఖ్యంగా ఎయిర్ నెంబర్ తనకు బాగా కలిసి వస్తుందని నమ్ముతున్నాడు యష్. అందుకే సేమ్ డేట్ కు కొత్త సినిమాను ప్రారంభిస్తున్నాడు. 2022 ఏప్రిల్లో KGF 2 రిలీజ్ అయింది. అంటే యష్ కొత్త సినిమాను మొదలుపెట్టి 2 ఏళ్లు గడిచిపోయింది. ఈలోపు చాలా చిత్రాలను యష్ పక్కన పెట్టాడు. KGF 2ను మించిన కథలో తాను కనిపించాలనుకోవడమే ఇందుకు కారణం. ఇంతలో మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్ కథ చెబితే లైన్ బాగా నచ్చి గత 2 ఏళ్లుగా ఇదే స్క్రిప్ట్ పై వర్క్ చేస్తూ వచ్చాడు యష్. ఎట్టకేలకు ఈ ఏడాది ప్రారంభంలో స్క్రిప్ట్ లాక్ అయింది. ఆ వెంటనే సినిమాలో స్టార్స్ ను ఫైనల్ చేయడం మొదలు పెట్టాడు. అదే స్పీడ్ లో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆగస్టు 8న టాక్సిక్ షూటింగ్ స్టార్ట్ అవుతోంది. 8వ నెల 8వ తారీఖును ఉదయం 8 గంటలకు షూటింగ్ ప్రారంభించబోతున్నారట. అసలు 8 నంబర్ పై రాఖీ భాయ్ కు ఎందుకింత సెంటిమెంట్ అంటే జనవరిలో తాను 8వ తారీఖున పుట్టడం వల్లే అట. సినిమా షూటింగ్ ప్రారంభించే ముందు కుటుంబం, కొత్త సినిమా నిర్మాతతో కలిసి కర్ణాటకలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించాడు యష్. KGF ఫిల్మ్ తో శాండిల్వుడ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. కానీ KGF ను బీట్ చేసే సినిమా అయితే ఇంతవరకు రాలేదు. ప్రస్తుతం కన్నడ హీరోలు అదే పనిలో ఉన్నారు. KGF ఫార్మెట్ లో సినిమాలు తీస్తూ KGF 2 రికార్డులను బద్దలు కొడతా అంటున్నారు. ప్రస్తుతం మార్టిన్ వస్తున్నాడు. 2021లో పొగరు సినిమా తీసిన తరువాత మళ్లీ తెరపై కనిపించలేదు ధృవ సర్జా. మళ్లీ ఇంతకాలానికి మార్టిన్ అనే భారీ చిత్రంతో తిరిగొస్తున్నాడు. మరో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేస్తోంటే ధృవ్ మాత్రం పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. ధృవ్ నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ తెలుగు, హిందీ, తమిళంతో పాటు ఇంగ్లీష్, అరబిక్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, రష్యన్ భాషల్లోనూ రిలీజ్ అవుతోంది. KGF రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ హీరోలందరూ మాక్సిమం ఇదే తరహాలో చిత్రాలతో బిజీ అయ్యారు. ఏళ్లకు ఏళ్లు షూటింగ్స్ నిర్వహిస్తున్నారు. దాంతో శాండిల్వుడ్ బాక్స్ ఆఫీస్ డల్ అయింది. 2 ఏళ్లుగా బ్లాక్ బస్టర్స్ కరువయ్యాయి. ఈ లోటును దసరా సీజన్ లో రిలీజ్ అవుతున్న మార్టిన్ తీరుస్తాడా చూడాలి.